హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్లో ఉన్నాం మనము. అందులో సెకండ్ డే టాపిక్ ఏమిటంటే డైపోల్ మూమెంట్ అండ్ హైడ్రోజన్ బాండింగ్. నిన్న వెస్పర్ థియరీ అండ్ అప్డేషన్, అంటే ఎగ్జామ్లో ఏది మేజర్ టాపిక్ వస్తున్నాయో అవి డిస్కస్ చేస్తున్నామండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డైపోల్ మూమెంట్ అండ్ హైడ్రోజన్ బాండింగ్. హెడ్డింగ్ పెట్టుకోండి, ఈరోజు చెప్పే పాయింట్స్ అవి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు మాలిక్యూల్స్ రెండు రకాలు ఉంటాయండి, పోలారు, నాన్ పోలారు. ఇవేలా అంతా చాప్టర్ అదే, పోలారు, నాన్ పోలార్. పోలార్ నోట్ చేసుకోండి, పోలార్ బ్రాకెట్లో యూ నాట్ ఈక్వల్ టు 0. అదే పక్కన నాన్ పోలార్, నాన్ పోలార్ మ్యూ ఈక్వల్ టు 0. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది పిల్లల పరంగా, మీ స్టూడెంట్స్ పరంగా. పోలార్ అంటేనేమో నాట్ ఈక్వల్, నాన్ అంటే ఈక్వల్. లాజిక్ అర్థమైందండి? రివర్స్ ఉన్నాయి ఆ పాయింట్స్. మ్యూ 0 అయితే పోలార్ కాదు, నాన్ పోలార్. అది మ్యూ 0 అయితే ఓకేనా. అదే నాట్ ఈక్వల్ అయితే పోలార్. అంటే అర్థం ఏంటంటే మ్యూ వాల్యూ ఉండాలి, పొలారిటీ. అసలు పోలారిటీ ఎందుకు వస్తుంది అంటే, అసలు పోలార్ ఎందుకంటాము? చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ, అవి ఫాలో అవ్వండి. ఇగో H2 రాసుకోండి, H2, Br2, Cl2, I2, F2, ఇవన్నీ కూడా నాన్ పోలార్ కాంపౌండ్స్ అండి, నాన్ పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్ మాలిక్యూల్స్. అలాగే ఇటు వచ్చేస్తే HBr, HI, HCl, మన బెస్ట్ ఫ్రెండ్ వాటర్ H2O, ఇవన్నీ కూడా పోలార్. పోలార్ ఇక్కడ మీకు ఏ అర్థమైంది? ఒక పాయింట్ మీరు గమనించండి. టోటల్ బాండ్స్ రెండు రకాలే ఉన్నాయి, కోవాలెంట్, అయానిక్. ఇవన్నీ కోవాలంటే, ఇవాళ టాపిక్ ఇవన్నీ కోవాలంటే, ఇవన్నీ కోవాలంటే. కానీ కోవలెంట్లో కొద్దిగా అయానిక్ ఉంటే పోలార్. అది రాయక్కర్గా వింటే చాలు మీరు. పొలారిటీ అంటే ప్యూర్ కోవలెంట్ కాదు, అందులో సంథింగ్ ఉంది, ఆ సంథింగే మన పొలారిటీ. పొలారిటీకి ఉండే ప్రాపర్టీని ఏమంటారు? డైపోల్ మూమెంట్. మన టాపిక్ అదే ఈవేళ, అర్థమైందా? డైపోల్ మూమెంట్ ఒక ప్రాపర్టీ. మరి మాలిక్యూల్ పేరు పోలార్, టాపిక్ పేరు పొలారిటీ. అవి వేరు వేరు కాదు, నైన్ ఒకటే, నైన్ కూడా. పొలారిటీ, పోలార్, డైపోల్, డబుల్ మూమెంట్, 4 ఒకటి అన్నప్పుడు నీకు ఈరోజు పాఠం నీకు బాగా అర్థమవుతుంది. పోలారిటీ, పోలార్, ఓకేనా. డైపోల్, డైపోల్ మూమెంట్. క్వశ్చన్ ఎలాగిచ్చినా ఒకటే కాన్సెప్ట్ మన దగ్గర ఉంది. అది కాదు ఏంటి? మళ్ళీ నాన్ పోలార్. ఈ రెండు కానివి చెప్పండి, ఈ రెండు కానివి అయానిక్. అంటే మొత్తం మాలిక్యూల్ 3 రకాలే, అయానిక్, కోవలెంట్, పోలార్. కోవలెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? పోలార్ అండ్ నాన్ పోలార్. ఇప్పుడు నాన్ పోలారు మ్యూ 0. మ్యూ 0 ఎప్పుడు అవుతుంది? వినండి, మ్యూ వాల్యూ డిపెండ్స్ ఆన్ ఇయన్ డిఫరెన్స్. ఇయన్ ఎవరు? ఎలక్ట్రోనెగటివిటీ. అంటే ఏమిటి చెప్తాను వేరే చాప్టర్లో. ఆ చాప్టర్ పేరు పీరియడ్ టేబుల్లో మనకి డిస్కస్ చేసుకుందామండి. ఇయన్, ఎలక్ట్రోనెగటివిటీ. కెమిస్ట్రీలో 90% ప్రాపర్టీస్ రీజన్ ఇయన్ వాల్యూ అండి. ఇయన్, అటామిక్ రేడియస్, ఈ రెండు బట్టి ప్రతి ప్రాపర్టీ మారుతుంది. అర్థమవుతుందా మీకు చెప్పింది? ఇయన్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ. ఇయన్ డిఫరెన్స్ 0 అనుకో, నాన్ పోలార్. ఇయన్ డిఫరెన్స్ సంథింగ్ దేర్, పోలార్. ఈ పొలారిటీని ఎలా డిజైన్ చేస్తానో రాసుకోండి ఫార్ములా. మ్యూ ఈక్వల్ టు డెల్టా ఇంటూ ఎల్. చాలా మంచి ఫార్ములా అది. మ్యూ ఈక్వల్ టు డెల్టా ఇంటూ ఎల్ అని రాసుకోండి. అక్కడ ఇది రాసుకోండి. మ్యూ అంటే డైపోల్ మూమెంట్, డైపోల్ మూమెంట్, డైపోల్ మూమెంట్. మరి డెల్టా అంటే చెప్పాలి, చార్జ్, చార్జ్ ఆన్ ది పోల్. అలాగే మరి ఎల్ అంటే, ఎల్ అంటే డిస్టెన్స్, లెంగ్త్ అనమాట అండి. డిస్టెన్స్
బిట్వీన్ పోల్స్. మరి దీనికి యూనిట్స్ ఉంటాయండి, యూనిట్స్ చాలా బాగుంటాయి. డెబై, డిఈ బివై, డెబై యూనిట్స్. ఇప్పుడు 1 డెబై అంటే ఏం చెప్పచ్చండి? 1 డెబై ఈక్వల్ టు 1 × 10⁻18 ESU సెంటీమీటర్ ఇన్ సిజిఎస్. ఇవి అడుగుతారు ఎగ్జామ్లో. లేదా 3.33 × 10⁻30 CM. నాన్న అందరూ గమనించండి, ఇగో ఈ సిఎం ఏమో సెంటీమీటర్, ఈ సిఎం సెంటీమీటర్ కాదు, పెద్ద సి రాయండి. పెద్ద సి కూలుంబ్ అని రాసుకోండి. అక్కడ మీరు రాసుకోండి కూలుంబ్, COULOMB కూలుంబ్. ఎక్కడ? 2 దాని దగ్గర. సార్ 2 ఎంత ఇందు రాసిన అట్లా మీకు SI యూనిట్. మరి పైది ఏంటండి? సిజిఎస్. క్లియర్? సిజిఎస్లో ఏం చెప్పచ్చు? ESU సెంటీమీటర్. ESU అంటే నాన్న ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. ఆ వాల్యూ ఎంత? 1 × 10⁻18. మరి సిఎం కూలుంబులో అండి 3.3 × 10⁻30 కూలుంబ్. అక్కడ రాసుకోండి, ఇది అక్కడ రాయండి కూలుంబ్. ఇది కూలుంబ్ అని రాసుకోవాలి. COULOMB కూలుంబ్ అని రాసుకోవాలి. కూలుంబ్ మీటర్, ఇది సెంటీమీటర్. SIL CGSలో అది డోంట్ ఫర్గెట్. అయిపోయింది నోట్ చేసుకోవడం. పేజ్ మార్చుకుందాము. అయిపోయిందిగా రాసుకోవడం, అర్థమైనగా. తర్వాత మరో పాయింట్ రాసుకోండి. ఇట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ రాయండి. ఇట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ. మీకు ఒక చాప్టర్ ఉంది, మీకు ఫిజిక్స్లో మ్యాథ్స్లో ఉంటాయి, వస్తాయి మీకు అన్నీ కూడా. ఇట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ అడుగుతున్నారు ఆ పాయింట్ కూడా. ఇట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ రాసుకోండి. ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్, ఒక పాయింట్ రాసుకోండి. ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రెడిక్ట్ PREDICT. ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రెడిక్ట్ PREDICT. ప్రెడిక్ట్ the geometry of the molecule and determining the polarity. And the geometry of the molecule and determining the polarity. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? ఎరా ఒక మాలిక్యూల్ యొక్క పొలారిటీ కనుక్కోవచ్చు మీకు తెలిస్తే. మ్యూ అనేది వెక్టర్ క్వాంటిటీ. మరియు ఇంకో బాగా చెప్పాను, ప్రెడిక్ట్ జామెట్రీ కనుక్కోవచ్చు. అంటే లీనియరా సిమెట్రికలా రకరకాలు, లేకపోతే అది ప్లానారా, లీనియరా, టెట్రాయిడలా, అట్లా ఇప్పుడు మీకు చెప్తాను పాయింట్స్ అన్ని కూడా. ఇంకో పాయింట్ రాసుకోండి. ఇట్ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ symmetrical and unsymmetrical. Symmetrical and unsymmetrical molecules. ఇప్పుడు ఆ 3 పాయింట్లు కూడా నేను మీకు ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ వేసుకోండి. ఆ టేబులే మన మార్క్స్ ఎగ్జామ్లో నేను ఏ టేబుల్ చార్ట్ నిన్న ఎలా చేసాం మనము ఆ వెస్పర్ థియరీకి ఆ మోడల్ ఉంటుంది. ఆ టేబుల్లో
మెయిన్ ప్యాడ్స్ ఉంటాయి, దాని అప్లికేషన్స్ ఎగ్జామ్ ఇస్తారు. ఓకేనా? ఆ టేబుల్ వేసుకోండి. ఆ టేబుల్లో ఏం రాస్తారంటే ఇక్కడ హెడ్డింగ్ మ్యూ ఈక్వల్ టు 0 రాసుకోండి. మ్యూ ఈక్వల్ టు 0 బ్రాకెట్లో నో లోన్ పేయర్స్ అంటే లోన్ పేయర్స్ ఉండవండి, అది మధ్యలో ఒక గీత కొట్టుకోండి. సెకండ్ది మ్యూ నాట్ ఈక్వల్ టు 0 లిస్ట్ బ్రాకెట్లో లోన్ పేర్స్ ఉంటాయి. చూడండి ఎంత ఈజీ అయిపోయింది కింద చూడండి మీకు. దేనికన్నా లోన్ పేర్స్ ఉంటే పాసిబుల్ మ్యూ నాట్ ఈక్వల్ టు 0, లోన్ పేర్ లేకపోతే మ్యూ ఈక్వల్ టు 0. ఆ రెండు హెడ్డింగ్ పెట్టుకోండి. అంటే ఎగ్జామ్ అడుగుతున్నారు ఎప్పుడు మాలిక్యుల్ మ్యూ 0, ఎప్పుడు కాదు, ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మ్యూ ఎప్పుడు 0 అవుతుందో లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ రాసుకోండి. లీనియర్ ఉన్నప్పుడు, అలాగే ట్రాన్స్ ఉన్నప్పుడు, లీనియర్ 0, ట్రాన్స్ 0. తర్వాత సిమెట్రికల్, అవి రాసుకోండి పదాలు. నేను క్లాస్ వింటే ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. సిమెట్రికల్, టెట్రా, ఆక్టా, ఆక్టా, పారా, ప్లానార్, ట్రయాగోనల్ ప్లానార్. అర్థమవుతుందన్నా? ఏ జామెట్రీ మాలిక్యుల్ మ్యూ 0 అవుతుంది, చాలా ఇంపార్టెంట్ మనకి. పక్క దానిలో మ్యూ నాట్ ఈక్వల్ టు 0. ఎందువల్ల నాట్ ఈక్వల్ 0? ఇక్కడ లోన్ బేస్ ఉంటాయి, ఇక్కడ నో లోన్ బేస్ అండి. వీటిలో లోన్ బేస్ ఉండవు, డోంట్ ఫర్గెట్. ఇక్కడ లోన్ బేస్ ఉంటాయి. లోన్ పేర్ ఉందా, పోలార్ పాసిబుల్. లోన్ పేర్ లేదా, నాన్ పోలార్ పాసిబుల్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి కూడా చెప్తానే, అవి నోట్ చేసుకోండి. ఇవి యాంగులర్, యాంగులర్, బెంట్, యాంగులర్, బెంట్, అన్సిమెట్రికల్, అన్సిమెట్రికల్, సిస్, ఆర్థో కాంపౌండ్, మెటా కాంపౌండ్, అట్లా. ట్రయాగోనల్ పిరమిడల్, ట్రయాగోనల్ పిరమిడల్, పిరమిడ్. మరొకసారి ఫైనల్గా లీనియర్, ట్రాన్స్, సిమెట్రికల్, టెట్రా, ఆక్టా, పారా, ప్లానార్, ట్రైగోనల్ ప్లానార్, 0 డైపోల్. అదే యాంగులర్, బెంట్, అన్సిమెట్రికల్, సిస్, ఆర్థో కాంపౌండ్, మెటా కాంపౌండ్, ట్రైగోనల్ పిరమిడల్, మ్యూ నాట్ ఈక్వల్ టు 0. ఇవన్నీ పోలార్ కౌంటింగ్, ఇవన్నీ నాన్ పోలార్ కౌంటింగ్. ఇక్కడ రాసుకోండి కావండి, ఇక్కడ పైన రాసుకోండి, ఇక్కడ రాసుకోండి. ఇది నాన్ పోలార్, నాన్ పోలార్. ఎక్కడండి పోలార్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేది. మీకు పోలార్ అంటే మ్యూ ఉండాలి, లోన్ పేరు ఉండాలి. నాన్ పోలార్ అంటే మ్యూ 0 అయిపోవాలి, లోన్ పేరు ఉండకూడదు. అది నేర్చుకుంటే అప్పుడు అన్ని కిందన్నీ మీకు వచ్చేస్తాయి. ఒక లాజికల్ ప్లాన్ చేయండి. ట్రాన్స్ ఇది, సిస్ అక్కడ, పారా ఎక్కడ, ఆర్థో మెటా అక్కడ, ఇక్కడ సిమెట్రికల్, అన్సిమెట్రికల్, లీనియర్, బెంట్. అంటే మన ఇంటర్మీడియట్లో డైమండ్ గ్రాఫైట్ డిఫరెన్సెస్ రాస్తాం, అట్లా ఉంటుంది అనమాట అండి. అర్థమైందా? ఇందులో కాంది అక్కడ, అది కాంది ఇక్కడ. ఎందువల్ల? ఇదంతా లోన్ పేరు లేని కేటగిరీ, అది లోన్ పేరు ఉండే కేటగిరీ. అలా అలా అర్థం చేసుకోవాలి. చాలా ఈజీ నాన్న, అవి నేర్చుకోండి, చాలా ఈజీ, నోట్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని ఇది రాసుకున్నాక మీకు కొన్ని మాలిక్యూల్స్ రాస్తాను, అంటే దేనికి 0, దేనికి 0 కాదు అనేది, అవి నోట్ చేసుకోండి, రాసుకోండి. మ్యూ ఈక్వల్ టు 0 బ్రాకెట్లో ఏం పెట్టాలండి చెప్పాలి మీరు, ఏం పెట్టాలి? నాన్ పోలార్. ఓకేనా?
నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఏముంటాయి అక్కడ రాసుకోండి. లిస్ట్ అవుట్ చేస్తున్నాను. BeCl2, BeF2, CO2, BF3, BCl3, CH4, CCl4, SH4, SSCl4, SF6, SO3, అలానే బెంజీన్ మీద పారా కాంపౌండ్, ఇక్కడ Cl వెయ్యి, ఇక్కడ Cl వెయ్యి. అలానే బెంజీన్ మీద CN సైనైడ్ వెయ్యి, ఇక్కడ 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 సైనైడ్ వెయ్యి. ఇవన్నీ జీరోనన్న. నీకు రీజన్ చెప్తా. ఇగో లీనియర్, 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 ప్లానార్, ప్లానార్, టెట్రా, 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 ఆక్టా, ప్లానార్. ఇవి ఏరోమాటిక్ కాంపౌండ్. చెప్పానండి మీకు. జామెట్రీ చెప్పాను, రీజన్ చెప్పాను, ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇవి అసలు కలవకూడదు. ఈసారి ఇంకో లిస్ట్ రాసుకోండి. మీ నాటకుండా 0. బ్రాకెట్లో పోలార్, పోలార్. ఇప్పుడు చూద్దామండి. ఇవి రాసుకోండి. HBr, HCl, HI, వాటర్, అమ్మోనియా, NF3, NF3, సారీ, CHCl3, క్లోరోఫామ్, NCl3. ప్రస్తుతానికి ఇంకా చాలా ఉండొచ్చు అండి, మనం కొన్ని రాస్తున్నానండి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు μ0 అన్న గుర్తుంచుకో, μ0 అన్న గుర్తుంచుకో. రెండు వద్దు. డిస్కౌంట్ ఆఫర్ ఉంది ఇక్కడ మీకు. బై 1 గెట్ 1 ఫ్రీ, బై 1 గెట్ 1. μ0 నేర్చుకో, ఎగ్జామ్కి వెళ్ళు, కంఫర్ట్గా ఉంటావు. μ0 నేర్చుకో, ఎగ్జామ్కి వెళ్ళు. ఇంకా పేపర్ టఫ్కి ఇవ్వాలంటే ఎలా ఇస్తున్నారు? 4 చేస్తున్నారు. దేనికి ఎక్కువ, దేనికి తక్కువ, అవి బిట్స్ ఉన్నాయి, అందరూ మీకు డిస్కస్ చేస్తారండి. అవి మనకు వాల్యూస్ కావాలి, అవి మీకు వాల్యూస్ చేస్తాను. కొన్ని వాల్యూస్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాను మీకు. అట్లా అనమాట అండి. వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే 4 0 0 ఒకటి ఇచ్చారు ఆప్షన్లో, అది ఆన్సర్ అవుతుంది. మరి 4 వాల్యూస్ ఇస్తే ఎక్కువ తక్కువ అడుగుతున్నారు ఆర్డర్. అది మీకు డిస్కస్ చేస్తారు. ఫస్ట్ ఇవన్నీ కూడా μ0 అంటే నాన్ పోలార్, ఇవన్నీ కూడా μ0 పోలార్. రీజన్ ఏంటి? ఇందులో లోన్ పేర్ ఉండదు, ఇందులో లోన్ పేర్ ఉంటుంది. అలాగే ఒక 2 కాంపౌండ్ వేసుకోండి, ఆర్థో పేర కాంపౌండ్స్. దీనికి ఇక్కడ బెంజన్ వేసుకోండి. బెంజన్ వేసుకుని మన ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ బెంజన్ వేసుకుని ఇదొక Cl, ఇదొక Cl. అలాగే బెంజన్ వేసుకుని ఇదొక Cl, ఇదొక Cl. ఓకేనా? అంటే పేర పైన ఇచ్చిన పేర కాంపౌండ్లు, కిందేమో ఇది ఆర్థో అండి, ఇది ఆర్థో మెటా. ఆర్థో మెటా 0 కాదు, పేరా 0, పేరా 0 అలా అర్థం చేసుకోవాలి. ఇది కూడా మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అబౌట్ ఎగ్జామ్స్. అంటే కొన్ని అయిపోయింది రాసుకోవడం, అయిపోయింది కదా.
కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, అవి రాసుకోండి. ఒకటి, mu mu depends on mu depends on ఈఎన్ డిఫరెన్స్ అని మీకు చెప్పాను స్టార్టింగ్ లో, గుర్తుందా? mu depends on ఈఎన్ డిఫరెన్స్ అని రాసుకోండి. దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఎగ్జాంపుల్, హెచ్ఎఫ్ చాలా ఎక్కువ ఉంటుంది mu, ఎస్సిఎల్ తక్కువ ఉంటుంది, హెచ్బిఆర్ ఇంకా తక్కువ ఉంటుంది, హెచ్ఐ ఇంకా తక్కువ ఉంటుంది. అర్థమవుతుంది అక్కడ రా. అక్కడ ఎఫ్కి ఎక్కువ, ఎఫ్కి అనేవాళ్ళు ఎక్కువ కదా, హెచ్ కామనే కదా. మరి ఎఫ్కి ఎక్కువ ఉన్నప్పుడు హెచ్ఎఫ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందిగా. హెచ్ అన్నింటిలో కామనే, ఎఫ్ఈఎన్ ఎక్కువ, అప్పుడు హెచ్ఎఫ్కి ఈఎన్ ఎక్కువ ఉంటుంది. అది ఈఎన్ డిఫరెన్స్ ఎక్కువ కాబట్టి డబుల్ ఎక్కువ. నెక్స్ట్ ర్యాంక్ ఎవరు? ఎస్సిఎల్. థర్డ్ ర్యాంక్ ఎవరు? హెచ్బిఆర్. చివరికి ఎవరు? హెచ్ఐ. అంటే ఈఎన్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుందని ప్రూఫ్ అది. ఇంకో పాయింట్ రాసుకోండి. ఇంకొకటి, మరొకటి, mu depends on నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఇది కూడా చాలా బాగుందండి. అంటే లోన్ పేర్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. హెచ్ఎఫ్ మోర్, వాటర్ తక్కువ, అమ్మోనియా ఇంకా తక్కువ. దాని రీజన్ రాసుకోండి. రీజన్, హెచ్ఎఫ్కి 3 లోన్ పేర్స్ ఉంటాయి, అవునా కాదా బాయస్? వాటర్కి 2 లోన్ పేర్స్ ఉంటాయి, అమ్మోనియాకి 1 లోన్ పేరు ఉంటుంది. ఇందులోనేమో ఈఎన్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే మ్యూ ఎక్కువ, ఇక్కడేమో లోన్ పేరు ఎక్కువ ఉంటే మ్యూ ఎక్కువ. 3 ఉంటాయి, 3 ఓకే, మ్యూ నాట్ ఈక్వల్ 0, ఎన్ని నాట్ ఈక్వల్ 0. బట్ అవుట్ ఆఫ్ 3 హెచ్ఎఫ్ ఎక్కువ, తర్వాత వాటర్, తర్వాత అమ్మోనియా. ఇక్కడ హెచ్ఏ కన్నా హెచ్బిఆర్, బిఆర్ కన్నా ఎస్సిఎల్, హెచ్ఎఫ్ టోటల్ ఇక్కడ హెచ్ఎఫ్ ఎక్కువ, ఇక్కడ హెచ్ఎఫ్ ఎక్కువ. అలా అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్, ఇంకో పాయింట్ రాస్తాను, అది రాసుకోండి. మ్యూ అమ్మోనియా ఎప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది మ్యూ ఎన్సిఎల్3 కన్నా. అలాగే మ్యూ ఎన్ఎఫ్3 బాగా తక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ ఇస్తున్నారు ఎగ్జామ్లో. ఎన్ఎఫ్3. మరొకసారి, అమ్మోనియా మ్యూ వాల్యూ ఎక్కువ ఎన్ఎఫ్3 కన్నా, మధ్యలో ఎన్సిఎల్3, అది గుర్తుంచుకోండి. ఇంకో పాయింట్గా, మ్యూ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది CH3Cl. అలాగే మ్యూ వాల్యూ సెకండ్ ర్యాంక్ ఏమో CH2Cl2, థర్డ్ ర్యాంక్ ఏమో మ్యూ వాల్యూ CHCl3 అంటే క్లోరోఫామ్ అండి, లాస్ట్ ఏమో CCl4. మీకు కావాలంటే మ్యూ 0 పెట్టుకోండి CCl4కి. అర్థమవుతుంది కదా? ఇందా మీకు చెప్పాను, CCl4 సిమెట్రికల్ 0, ఓకేనా? అంటే CCl4 కన్నా ఏది ఎక్కువ? క్లోరోఫామ్ ఎక్కువ, దానికన్నా CH3Cl ఎక్కువ, దానికన్నా CH3Cl ఎక్కువ. అంటే ఒక క్లోరిన్ పెరుగుతుంటే తగ్గిపోతుంటుంది. ఇక్కడేమో అమ్మోనియా ఎక్కువ, ఇక్కడేమో హెచ్ఎఫ్ ఎక్కువ. ఇదో ఫ్యాక్టర్, ఇదో ఫ్యాక్టర్, ఇదో ఫ్యాక్టర్, ఇదో ఫ్యాక్టర్, అది గమనించండి. ఓకే, ఈసారి ఈ టాపిక్ ఇక్కడతో ఆఫ్ చేస్తున్నానండి. తర్వాత ఇంకో టాపిక్ కూడా మనకి ఈరోజు డైపోల్ అండ్ ఆటమ్ బాండింగ్, అది చూద్దామండి. ఓకేనా? మనకు అది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా. మళ్ళీ 2 అయిన తర్వాత మళ్ళీ మీకు బిట్స్కొని డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది.
ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. హైడ్రోజన్ మార్నింగ్, హైడ్రోజన్ మార్నింగ్. ఇక్కడ ప్రధానంగా దేని మధ్య ఫామ్ అవుతుంది హైడ్రోజన్ బాండ్ అనేది ఆ బ్రాకెట్లో ఇచ్చేస్తాను, మీరు రాసుకోండి. హైడ్రోజన్ తీసుకోవాలండి. హైడ్రోజన్కి తర్వాత ఎన్ కానీ, ఓ కానీ, ఎఫ్ కానీ, అసలు డోంట్ ఫర్గెట్ అండి. మనం చెప్పే నేమ్ ఏంటి? హైడ్రోజన్ బాండ్. అందులో ఏముండాలి? హైడ్రోజన్ ఉండాలి. అదర్ ఎలిమెంట్ ఏముండాలి చెప్పండి? ఎన్ కానీ, ఓ కానీ, ఎఫ్ కానీ. కొన్ని బుక్లో సిఎల్ ఇస్తున్నారు, సిఎల్ కూడా పాసిబిలిటీ ఉంది రేర్గా. ఓకేనా? అది చూసుకోండి. అంటే ఇందులో చూడండి, బాండ్ ఎనర్జీ, బాండ్ ఎనర్జీ ఏ మాత్రం ఉండాలి రాసుకోండి. 2 నుంచి 10 కిలో క్యాలరీ ఉంటుందండి పెర్ మోల్ ఉండొచ్చు. లేదా మీకు కిలో జౌల్లో కావాలనుకోండి 10 to 50 కిలో జౌల్ పెర్ మోల్ అలా ఊహించుకోండి. అలాగే బాండ్ లెంగ్త్, అంటే బాండ్ లెంగ్త్ ఎంత ఉంటుంది? పొడవు 1.79 ఆంగ్స్ట్రామ్ టు 2.75 ఆంగ్స్ట్రామ్. ఇది ఏమో బాండ్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ అండి. ఇదేమో బాండ్ లెంగ్త్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. పైన చెప్పిందేమో ఎలా ఫామ్ అవుతుంది? ఒక హెచ్ మధ్య, ఒక హెచ్తో పాటు ఎన్ కానీ, ఓ కానీ, ఎఫ్ కానీ, అట్లా. ఓకే, ఇక్కడ మీరు అవి నోట్ చేసుకోండి. అక్కడ ఒక లింక్ పాయింట్ రాసుకోండి, మంచి పాయింట్ అది. ఇట్ ఈస్ వీకర్ దాన్ కోవలెంట్ బాండ్. ఇట్ ఈస్ వీక్ బాండ్. ఇట్ ఈస్ వీకర్ దాన్ కోవలెంట్ బాండ్ అండ్ స్ట్రాంగర్ దాన్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. It is weaker than covalent bond and stronger than van der Waal force of attraction. సరే, హెడ్డింగ్ పెట్టుకోండి. టైప్స్. టైప్స్ టైప్స్ రెండు రకాలు రాస్తున్నాను. ఒకటి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, మీకు అంత పూర్తిగా రాసుకోవచ్చండి. రెండు ఇంట్రా, ఇది మారదు, ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఒకసారి వినండి. ఇంటర్ రెండు మాలిక్యూల్ మధ్య, ఇంట్రా సేమ్ మాలిక్యూల్లో. మీకు కావాల్సి రాసుకోండి అక్కడ. ఇంటర్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్, ఇంట్రా సేమ్ మాలిక్యూల్. మీరు రాసుకోవాలి అర్థం కాకపోతే కొన్ని పాయింట్స్. ఇంటర్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్, ఇంట్రా సేమ్ మాలిక్యూల్. ఇది మామూలే, మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఒకే మాలిక్యూల్, రెండు మాలిక్యూల్ మధ్య జరిగితే ఇంటర్, ఒక మాలిక్యూల్ జరిగితే ఇంట్రా. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వీడి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీడి ఎగ్జాంపుల్స్ రాస్తాను, అవి నోట్ చేసుకోండి. ఏ వింటర్ ఏ వింట్రా అనే దానికోసం. నోట్ చేసుకోండి. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్.
నోట్ చేసుకోండి ఇక్కడ. H2O, అమ్మోనియా, ఐస్, HF, ఫాస్ఫరిక్ యాసిడ్, బోరిక్ యాసిడ్, ఎసిరిక్ యాసిడ్, పారా నైట్రోఫెనాల్స్, పారా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, పారా హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. ఇప్పుడు గమనించండి, ఇగో 1 2 3 ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఇంటర్ ఉంటాయి, ఇంట్రా ఉంటాయి. ఇంట్రాలో ఆర్తో మార్చుకోవాలి. అది అర్థమైందా? పారా కాంపౌండ్స్ ఏమో ఇంటర్, ఆర్థో కాంపౌండ్స్ ఏమో ఇంట్రా. అర్థమవుతుంది మీకు? పారా కాంపౌండ్స్ ఇంటర్, ఆర్థో కాంపౌండ్స్ ఇంట్రా. అంటే ఆర్థో నైట్రోఫెనాల్, అన్ని ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, బెంజోయిక్ 3 కూడా ఇంట్రా మారిపోతాయి. అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత ఆల్కహాల్స్, 1 డిగ్రీ అమైన్స్, 2 డిగ్రీ అమైన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్. ఇంకా ఉండొచ్చు, చివరిలోకి ఈటీసీ పడేయండి. ఇంకా ఉండొచ్చు కూడా, ఉండవని నేనేమి చెప్పలేను, చాలా ఉంటాయి. మరొకసారి వాటర్, అమ్మోనియా, ఐస్, హెచ్ఎఫ్, ఫాస్ఫరిక్ యాసిడ్, బోరిక్ యాసిడ్, ఎసిడిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, పారానైట్రోఫెనాల్, పారా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, పారా హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, ఆల్కహాల్స్, అమైన్స్, 1 డిగ్రీ 2 డిగ్రీ, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్. అంటే అర్థం ఏంటి? అక్కడ రాసుకునే బ్రాకెట్లో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఇక్కడ మీకు రాసుకొని కావాలంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అంటే డియాక్సీ న్యూక్లిక్ యాసిడ్, రైబోన్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ కూడా ఉంటుందన్నమాట అండి. అలా ఐస్లో ఉంటుంది, వాటర్లో, అన్నింటిలో ఉంటుందన్నమాట. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ఓన్లీ ఇంటర్. ఇప్పుడు మీరు చెప్పింది ఓన్లీ ఇంటర్. నౌ ఈసారి సెకండ్ రాసుకోండి. ఇప్పుడు అయిపోయింది రాయడం. ఇంటర్. నో హెడ్డింగ్ ఇంట్రా. రాసుకోండి. ఇంట్రా, డోంట్ కన్ఫ్యూజ్. ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ హెడ్డింగ్. ఇప్పుడు కాంపౌండ్స్ ఉన్నాయి, అవి రాసుకోండి. ఆర్థో నైట్రోఫెనాల్, ఆర్థో నైట్రో
ఎనిలీన్, ఆర్థో హైడ్రాక్సీ హైడ్రాక్సీ బెంజాల్డేయిడ్. దీనికి మరో నేమ్ ఉందండి, అది రాస్తాను, చాలా బాగుంటుంది, అది రాసుకోండి. సాలిసిలాల్డిహైడ్, సాలిసిలాల్డిహైడ్. ఆర్థో ఆర్థో హైడ్రా ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. మరో పేరు ఏమిటన్నా? సాలిసిలాల్డిహైడ్. అలాగే ఇంకోటి రాసుకోండి, ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. దీని పేరండి సాలిసిలిక్ యాసిడ్. ఇది కామన్ నేము, ఇది మామూలు ఆర్గానిక్ నేము. ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, నథింగ్ బట్ సాలిసిలాల్డిహైడ్. ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, నథింగ్ బట్ సాలిసిలిక్ యాసిడ్. ఇక్కడ ఆర్థో బదులు పారామెటా పెడితే ఇందాకేం చెప్పాను? ఇంటర్. ఓకేనా? ఈ కాంపౌండ్స్ ఓ బదులు పారామెటా పెడితే ఇంటర్, ఆర్థో పెడితే ఇంట్రా. అలా నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకోటి రాసుకోండి, ఆర్థో ఫ్లోరో ఫెనాల్, ఆర్థో క్లోరో ఫెనాల్. ఇవన్నమాట అండి. ఇంకా ఉండొచ్చండి, చాలా ఉండొచ్చు. మనకు ఇంపార్టెంట్గా చెప్పుకుంటున్నాం కాంపౌండ్స్, అది నేర్చుకోండి. అవి రాసుకోండి. ఎవరి రాసుకోవడం, ఆర్థో నైట్రోఫెనాల్, ఆర్థో నైట్రో ఎనలిన్, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, ఆర్థో ఫ్లోరోఫెనాల్, ఆర్థో క్లోరోఫెనాల్. అవి ఏవి ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాసుకోండి, మీరే చెప్పేస్తాను అది. డ్యూ టు డ్యూ టు ఇంట్రా మాలిక్యులర్ అనిమోనిక్, ఇది రాసాక డ్యూ టు ఇక్కడ రాసుకోండి, డ్యూ టు ఇంట్రా మాలిక్యులర్ అనిమోనిక్ రింగ్ ఫార్మేషన్. రింగ్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ కీలేషన్. రింగ్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ కీలేషన్ అంటారు, అలా పిలుస్తారు పడతానండి. డోంట్ ఫర్గెట్, రింగ్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ రింగ్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ అక్కడ రాశారు కింద కీలేషన్, CHELATION. మీనింగ్ ఆఫ్ కీలేషన్ రింగ్ ఫామ్ అవడము. మళ్ళీ చెప్తున్నా, కీలేషన్ జరిగేది ఇంట్రా, ఇంటర్ కాదు. డోంట్ ఫర్గెట్, కీలేషన్ జరిగేది ఇంట్రా. అలాగే ఆర్థో కాంపౌండ్ ఇంట్రా, మెటా పారా కాంపౌండ్ ఇంటర్ అని గుర్తుంచుకుంటే మనం కొంతవరకు ఆబ్జెక్టివ్లో ముందుకు వెళ్ళగలము. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రీవియస్ చూద్దాము, చూడండి ఒకసారి. చూడండి, ఆ లిస్ట్ ఒకటి ఇచ్చారు అక్కడ మనకి మీకోసం. B4 అన్నారు, B4. ఇక్కడ చూడండి, ఇక్కడ
నేను కింద ఇస్తాను వాల్యూస్, అవి రాసుకోండి ఇక్కడ. అప్పుడు మీరు దీన్ని పెట్టండి. ఇక్కడ వాల్యూస్ రాసుకోండి. వాటర్ వాల్యూ తీసుకున్న పక్కన 1.85 డిబైస్ డి అంటే. అమ్మోనియా 1.47 డిబైస్. NF3 మీద చెప్పాను ఆల్రెడీ, NF3 కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పాను అమ్మోనియా, గుర్తుందా? అట్లా 0.23 డిబైస్ అన్న. BF3 ప్లాన్ 0 కదా. అక్కడ 4 ఆప్షన్లు అరేంజ్ చేయండి వాడు ఇచ్చిన దానిలో. వాటర్ 1.85, అమ్మోనియా 1.47, NF3 0.23, BF3 0. కారణం ప్లానార్. ఇది ప్లానర్ రాసుకోండి, ప్లానార్. సరే, దాని ఆప్షన్ ఏమవుతుందన్నా మీరు చెప్పే బాయ్, ఏమవుతుంది ఆప్షన్? వాల్యూస్ బట్టి ఏనా బీనా? బి కరెక్టేనా? పెట్టుకోండి, బి రాసుకోండి. ఇది చూడండి, మళ్ళా అదే బిట్టు ఇంకో రకంగా ఇచ్చారండి. దీని ఆప్షన్ ఏ అండి, ఏ. ఇందాకదే ఇక్కడ వాల్యూస్ కూడా ఇచ్చారన్నమాట. ఇక్కడ ఆర్డర్ రాస్తున్నా. వాటర్ ఎక్కువ ఉంటుంది, తర్వాత అమ్మోనియా ఉంటుంది, తర్వాత NF3 ఉంటుంది, తర్వాత BF3 ఉంటుంది. మీకు అర్థమైందా? రెండు ఒకటే. ఇందాక వాల్యూస్ ఇచ్చి అడిగారు, ఇప్పుడు వాల్యూస్ ఇవ్వకుండా అడుగుతున్నారు. ఏదన్నా అదే, అది చూసుకోండి. అంటే చాలా ఇంపార్టెంట్ మనకి అది. వచ్చేసుకున్నారా ఇద్దరు? నెక్స్ట్, ద జామెట్రీ అండ్ డైపోల్ ఆఫ్ ఇస్రియాస్ రెస్పెక్టివ్లీ. అక్కడ ముందు దాన్ని బాండింగ్ వేస్తాను, బాండింగ్ వేసుకోండి మీరు. ఇక్కడ మొత్తం పని అయిపోతుంది మనకి. అదిగో ఎలా వేసుకోవాలి? 2 లోన్ పేరు వేసుకోవాలి. ఇదొక లోన్ పేరు అండి, ఇదొక లోన్ పేరు. 2 లోన్ పేరు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ రాస్తున్నా μ ≠ 0. రీజన్ ఏంటి? యాంగులర్ వచ్చేసుకోండి. యాంగులర్ 0. ఎక్కడుంది ఆప్షన్ అది? సారీ, యాంగులర్ ≠ 0, యాంగులర్ నాన్ 0. ఏ ఆన్సర్ అది, అంతేనా? అవి రాసుకోండి. క్వశ్చన్ రాసుకోవాలి మీరు, కనీసం ఆప్షన్ రాయిపోయిన ఆన్సర్ రాసుకుని పక్కన డయాగ్రామ్ వేసుకోండి చాలు. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకోసం, ఇది నా కోసం కాదు. ఈ కెమిస్ట్రీ మీకోసం, ఇది ఎగ్జామ్ కోసం, రెండు మన కోసం. నెక్స్ట్ వెళ్తున్నా, అయిపోయిందిగా. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. ఫాలోయింగ్ మాలిక్యూల్ యాస్ మ్యాక్సిమం డైపోల్ అన్నారు. అమ్మోనియా, ఎప్పుడు అమ్మోనియా, ఇంకా అమ్మోనియా ఉంటావా? ఇంకొదలకండి. ఇక్కడ నేను ఇచ్చే హింట్ రాసుకోండి. ఇంటూ CS2 0, C2H6 0. ఇంకా μ ఆఫ్ అమ్మోనియా గ్రేటర్ దాన్ μ ఆఫ్ NCl3. ఎంత మీకు చెప్పాను, గుర్తుందండి? చెప్పాను కదా, అమ్మోనియాకి ఎక్కువ, NF3 కన్నా ఎక్కువ, NCl3 కన్నా ఎక్కువే. అలా అర్థం చేసుకోండి. టోటల్గా 1 ఆన్సర్. ఇది 0, ఇది 0, ఇది తక్కువ, ఇది ఎక్కువ. అయిపోయిందా? నెక్స్ట్ వన్, అమ్మోనియా. మన ఎక్కడికి అమ్మోనియా ఉంటుంది ఇంకా. చూడండి, ఇది కాంపౌండ్ అమాంగ్ ది ఫాలోయింగ్ గ్యాస్. ఇదే హైయెస్ట్ అన్నారు, మార్చారు. ఇక్కడ మాత్రం అమ్మోనియా సెకండ్ ర్యాంక్ వస్తుందండి. బి ఆన్సర్ అండి. SO2 బి ఆన్సర్ అండి, బి ఆన్సర్. ఎందువల్లంటే ఇక్కడ రాసుకోండి, μ ఆఫ్ SO2 గ్రేటర్ దాన్ μ ఆఫ్ అమ్మోనియా. ఇంటి రాసుకోండి. తర్వాత μ ఆఫ్ N2O, μ ఆఫ్ CO2 0. డోంట్ ఫర్గెట్. చూడండి, 4 ఆప్షన్లో 2 జీరోలే. ఇది 0, ఇది 0.
ఇది తక్కువ ఇది ఎక్కువ, మొత్తం ఆన్సర్ SO2. బి. అయిపోయింది రాసుకోవడం. నెక్స్ట్, మాలిక్యూల్ అమాంగ్ ది ఫాలోయింగ్ రిజల్ట్ ఇన్ డైపోల్ మూమెంట్ μ0 కావాలి. μ0 కావాలండి. అంటే అక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ రాసుకోండి. 1 and 2 అది రెండు కూడా μ0 అక్కడ రాసుకోండి. ఎందుకు μ0? పారా అండ్ సిమెట్రికల్ రెండు రాసుకోండి. పారా అండ్ సిమెట్రికల్, పారా అండ్ సిమెట్రికల్. పారా అండ్ సిమెట్రికల్. దీని ఆన్సర్ 3-4. ఈ 3-4 ఎందుకు ఇంకో 3-4 ఎందుకు ఇచ్చాను? ఇవి కూడా పారా కాంపౌండ్లే. ఇక్కడ లోన్ పేరు ఉంది, ఇక్కడ లోన్ పేరు ఉంది, ఇక్కడ లోన్ పేరు ఉంది, ఆ లోన్ పేరు ఉంది, ఇక్కడ లోన్ పేరు లేవు, అక్కడ రాసుకోండి. 3 and 4 అనేవి రాసుకోవాలి. μ0 మీకు అర్థం కావు రీజన్ అయిపోతే. ఎందుకు? పారా అండ్ అన్సిమెట్రికల్. రాసుకునే బ్రాకెట్లో లోన్ పేర్స్ పైన నో లోన్ పేర్స్. రెండింటిలోనూ లోన్ పేరు లేవు, మీకు కలిసి రాసుకోవచ్చు క్లారిటీగా. ఈ రెండు పారా, నో లోన్ పేర్ 0. ఈ రెండు పారా బట్ లోన్ పేరు ఉన్నాయి కాబట్టి అన్సిమెట్రికల్. ఈ రెండు అన్సిమెట్రికల్ పారా μ0. ఈ రెండు సిమెట్రికల్ పారా μ0. టోటల్గా ఏ ఆప్షన్? చాలా ఇంపార్టెంట్ అనేది. అయిపోయిందా? నువ్వు నాన్న అర్థమైంది కదా? అంటే 4 పారా కాంపౌండ్లే, మళ్ళీ లోన్ పేరు ఉంటే 0 కాదు. లోన్ పేరు గుర్తుడు ఇక్కడ. Cl నో లోన్ పేర్, Cn నో లోన్ పేర్, OH లోన్ పేర్, SH లోన్ పేర్. ఆల్కహాల్స్, ఇది ఆల్కహాల్, థయో ఆల్కహాల్. అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది థియరీ బిట్ లెక్కండి. ఇది అది నేను రాసేస్తాను, ఆ పాయింట్ రాసుకోండి. ఇక్కడ రాస్తాను. ద డైపోల్ interactions energy negative proportional to 1/r³. థియరీ పార్ట్ అండి. 1/r³ ముందు అది పెట్టుకోండి చాలు. ఇది మీకు షేడ్స్ ఆఫ్ మ్యాటర్లో ఉంది, ఇక్కడ ఉందండి. షేడ్స్ ఆఫ్ మ్యాటర్లో లిక్విడ్స్, రియల్ గ్యాస్ ఉంటుంది, వాన్ డర్ వాల్ ఈక్వేషన్ అందులో వస్తుందండి. r³ అంటే చాలు, 1/r³. ఇక్కడ చూడండి, ఇగో చూడండి ఆ క్వశ్చనింగ్, ఇదిగో చూడండి, ఇది మనం అడిగేదండి నాట్ కరెక్ట్ అండి. అది మనకి ఇబ్బంది. అది అక్కడ నాట్ కరెక్ట్ అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక చూడండి, డి అవుతుందండి. డి అండి, డి ఎందుకు అవుతుందండి? ఇదిగో మనకి ఇలా చూడండి, μ ఆఫ్ మీథేన్ వచ్చి 0, μ ఆఫ్ CHCl3 వచ్చి క్లోరోఫార్మ్ వచ్చి ≠ 0. అప్పుడు ఇది 0 కాదు, వాల్యూ ఉంటుంది. మరి 0 అన్నప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది అక్కడ? అది రాంగ్ కదా, అలా అర్థం చేసుకోండి. ఇది రాంగ్ ఆన్సర్. రాంగ్ అడుగుతున్నారు. రాంగ్ అండి. క్లోరోఫార్మ్ కన్నా మీథేన్ ఎక్కువ ఉండదు. మీథేన్ 0 ఇచ్చాను, μ0, ఇది ≠ 0. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. The development of ammonia higher than that of development NF3 correct. Development of chloroform is 0. Covalent bond character is NaCl is 4. అది రాంగ్ ఉందండి, దాన్ని వదిలేద్దామండి. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ హైయెస్ట్ డైపోల్ మూమెంట్ చెప్పండి. హైయెస్ట్, ఇగో ఇక్కడ చూడండి, ట్రాన్స్ μ0 అది పెట్టుకోండి. ఇది ట్రాన్స్ μ0 రాసుకోండి. అక్కడ ఇది 0 0. సి ఆన్సర్ అండి, సి ఆన్సర్. ఇది ≠ 0.
ఇది నాట్ ఈక్వల్ టు 0. అవుట్ ఆఫ్ 2 సి ఎక్కువ ఉంటుందండి. కొద్ది వాల్యూ చేసుకోండి. ఇది 1.83 డిబైస్, ఇది 0.33. గమనించారా? 0 వచ్చేసారు. ఇది నాట్ ఈక్వల్ టు, బట్ వాల్యూ ఎంత ఉంటుందండి? డి. చూడండి, ద డామినెంట్ ఇంట్రామగ్నల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మస్ట్ బి ఓవర్కమ్ టు కన్వర్ట్ లిక్విడ్ మిథనాల్ టు ఇట్స్ వేపర్ అనే మార్నింగ్ అండి. అక్కడ రాసుకోండి, ఫార్ములా వేస్తున్నాను. CH3OH లిక్విడ్, మెథనాల్ లిక్విడ్ గా ఉంటుంది. రీజన్ ఏమిటి అది మనకు అడుగుతున్నారు. ఓకే, మెథనాల్ లిక్విడ్. నెక్స్ట్ వన్ చూడండి, ది ఫాలోయింగ్ కెన్ ఫార్మ్ ఎంటర్ ఏటమ్మా అంటే కుసలు ఉంగల మెథనాల్ అందువల్ల అక్కడ రాశాను. నెక్స్ట్ అయిపోయిందిగా బాయ్స్. మరి చూడండి, విచ్ ఫాలోయింగ్ కెన్ ఫార్మ్ ఎంటర్ మాక్యులర్ బాండింగ్ అన్నాడు. దానికి రాసుకోండి 3 ఆప్షన్ అండి, 3 ఆన్సర్. ఇప్పుడు ఫార్ములా వేస్తున్నాను. CH3 CO NH2 అది వేసుకోండి, అది బాండింగ్ ఉంటుంది.